ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సాంగ్స్ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మనం ఒకసారి చదువుకుందాం రండి. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. లూకా 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. హల్లెలూయా. ఇటు జ్ఞానమును, ఇటు వాక్చాతుర్యమును లేదా వాక్కును దేవుడు ఇస్తాను అని చెప్పినప్పుడు దానిని ఒక ట్రెజర్ అని, ఒక ట్రెజర్ హంట్ అని, ఒక్కొక్క వాగ్దానం పట్టుకొని మనం ఒక్కొక్క క్లూ దొరుకుతుంది, దాన్ని ట్రెజర్ హంట్ వల్ల వెళ్ళాలని అక్కడ మనకి ఆ వాగ్దానం పొందుకునే సమయం ఆ ఫుల్ ట్రెజర్ ని మనం పొందుకుంటామని నేర్చుకున్నాం. ఇదిగో అలాగనే దేవుడిచ్చిన ఒక్కొక్క క్లూని పట్టుకొని మనం వెళ్తున్నామే. ఆ ప్రయాణంలోనే మనం ఈరోజు ఒక భాగానికి చేరుతున్నాం. రండి వెళ్దాం. ఈ లూకా సువార్త 21వ అధ్యాయమే 16, 17, 18 వచనాల వరకు మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 16, 17, 18. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపించరు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటల్ని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, వీటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు పుడతారు అని చెప్పిన ప్రవచన కాలము యేసు ప్రభు గురించి ఎదురు చూపులు జరగల. ఎక్కువ మంది యేసు ప్రభు గురించి ఎదురు చూడలేదు. ఏదైతే రాబోతున్న కాలంలో జరుగుతుంది అని ప్రభు చెప్పారో దాని గురించి ఎదురు చూడడమే కదా జ్ఞానవంతుల లక్షణం కాదా? యేసు ప్రభు పుట్టినప్పుడు ఎంతమంది గ్రహించగలిగారండి? ఎంతమంది నమ్మగలిగారండి? మనం లేఖనాల ఆధారం ఒకసారి పరిశీలించండి. నక్షత్రమును చూసి వచ్చిన వారు జ్ఞానులైతే అసలు యేసు ప్రభు పుట్టారు అన్న విషయంను తెలుసుకొని కలవరపడిన వాళ్ళు కొంతమంది హేరోదు వంటి వారు అయితే, అక్కడున్న ప్రజలు కూడా అయితే, కనుగొన్న వారు గొల్లలైతే, అసలు లేఖనాలు ఆధారంగా పెట్టుకున్న వారు ఇంకా వస్తారు అనే ఎదురు చూస్తున్న యూదులను మనం చూడట్లేదా? నిజానికి యూదులు వెళ్ళిపోయిన భయంకరమైన స్థితి, ఆ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండనిమ్మని రక్తం యొక్క అపరాధం వారి మీదకి తెచ్చుకుంటే చేతులు కడుక్కున్న పిలాతు కనబడట్లేదా? ఆయన పుట్టుకలో ఎంతమంది నమ్మారు, ఎంతమంది గ్రహించారు? సరే, అది అలా ఉండనివ్వండి. ఇప్పుడు ఆయన పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ లో ఉండిపోయిన క్రైస్తవులను ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రాకడను గురించిన అవగాహన కావాలి, రాకడను గురించిన ఎదురు చూపు కావాలి, రాకడను గురించిన సిద్ధపాటు కావాలి. సంఘంగా నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? నీ సిద్ధపాటు ఏంటి? నీ ఎదురు చూపు ఏంటి? నీ యొక్క ప్రయాణం ఏంటి? నీ యొక్క గమ్యం ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దామా?
అలా ప్రిపరేషన్ లో గనక ఉంటే, అలా సిద్ధపాటులో గనక ఉంటే, ఆ రోజు శిష్యులు అడుగుతున్న మాట, నీ రాకడకు సూచనలు ఏంటి అని కదా. మరి ఆయన సూచనలు ఏం చెప్తున్నారో, మరి ఆ సూచనలు ఏం జరుగుతాయో, వాటిల్లో ఉండే ప్రిపరేషన్ లో, వాటిల్లో ఉండే సిద్ధపాటులో నేటి సంఘం ఉండాలి కదా. మరొకసారి చుట్టూ తిరిగి చూద్దామా, అలాగనే ఉన్నాయా పరిస్థితులు? ఎవరో గురించి మనకు కాదండి మన ఎదురు చూపు ఏమై ఉన్నది. ఆనాడు ఒక డేంజర్ జోన్ చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టారు, వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే చనిపోయారు. అయినా ఈనాటికి కూడా మెస్సయ్యని యాక్సెప్ట్ చెయ్యలేని జనాంగంను మనం చూడట్లేదా? అదొక డేంజర్ జోన్ కాదా? అలాగనే యేసు ప్రభు రాకడ కూడా అయిపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు. సరే, ఆయన రాకడ కొరకు మనం భూమి మీద ఉంటామో లేదో, మన పోకడైతే ఖచ్చితంగా ఎవరు ఆపలేరు కదా. 2000 సంవత్సరాలు బట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావేమో, కానీ ఒక 200 సంవత్సరాలైనా మన పోకడ కాకుండా అయితే ఉండదు కదా. అర్థం, భూమి మీద మనం ఇంకొక 200 సంవత్సరాలు ఉంటామని ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదే. రేపు అనే దినంను చూస్తామని గ్యారెంటీ కూడా లేని మనిషికి ఎదురు చూపు, సిద్ధపాటు ఎంత ముఖ్యం. ఇదిగో అటువంటి సిద్ధపాటుని కలుగ చేసే వాక్య భాగమే ఈ భాగం. ఆమేన్. ఆమేన్. అటువంటి సిద్ధపాటుని కలిగి చేసే వాక్యంలో ఉండే చాప్టర్స్ ఏనండి ఇవి. అటువంటి సిద్ధపాటుని కలుగు చేసే జ్ఞానమే ఈ జ్ఞానము. అటువంటి సిద్ధపాటుని కలుగు చేసే వాక్కే ఈ వాక్కు. ఆమేన్. ఈ వాక్కు ఎటువంటి వాక్కు తెలుసా? మనలో ఒక సిద్ధపాటుని కలిగి చేయడమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఒక అలర్ట్నెస్ ఇస్తున్న జ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను ఇది గొప్ప ట్రెజర్ అని. ఆమేన్. ఆమేన్. ఇంతకంటే ఏ ట్రెజర్ అక్కర్లేదండి. జీవితంను రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్న సమయం అని మనం లెక్క పెట్టుకొని అటువంటి మార్గంలో తీసుకుని వెళ్ళగలిగితే, ఈ శరీరంను నువ్వు బలవంతం చేసి లోపరుచుకొనగలిగితే, అంతకంటే జయించడం ఇంకొకటి లేదు నాన్న. అటువంటి ప్రయాణంలో ప్రభు ఇస్తున్న మాటలు ఈరోజు జాగ్రత్తగా చూద్దాం. లూకా సువార్తలో మనము ఈ 3 వచనాలు చదువుకుంటున్నాం కదా. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు అనే మాటను చదువుకుంటున్నప్పుడు డౌట్ రావాలి. ఏంటి, తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు అప్పగించేస్తారా? ఎవరిని ఎవరు అప్పగిస్తారు? కమాన్, అర్థం అవ్వాలి ఈ విషయం. ఎవరు అప్పగిస్తారు? ఎవరిని ఎవరు అప్పగిస్తారో తెలుసా? క్రీస్తును నిజముగా సత్యముగా అనుసరించడానికి బయలుదేరిన జీవితాలను అప్పగిస్తారు. క్రీస్తును సత్యముగా అంగీకరించి విశ్వాసములో సత్యంగా నడుస్తుంటే అప్పుడు స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు, సహోదరులు అప్పగిస్తారు. అంతేకాదు, కొందరిని చంపిస్తారు కూడా. ఇది బయట నుంచి వస్తున్న పోరాటమా? కాదే. ఇది తెలియని సర్కిల్ నుంచి వస్తున్న పోరాటమా? కాదే. ఏంటి ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటున్నాయి? తల్లిదండ్రులే వ్యతిరేకంగా మారడమా? సహోదరులే వ్యతిరేకంగా మారడమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి దీనిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఇది ఎలా అరుగుతుంది? ఇది ఒక కఠినమైన మాట కాదా? చెప్పండి.
ఇది కఠినమైన మాట కాదా? తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు, బంధువులు అప్పగిస్తున్న ఒక కండిషన్, ఒక సిచ్యువేషన్ అసలు ఊహించగలరా? అటువంటి ప్రశ్నే వస్తే వాక్యం చెప్తున్న సమాధానం అవును అని. దీనికి ఒక దేవుని బిడ్డగా మన రియాక్షన్ ఏంటి? అమ్మో ప్రభా ఇది ఎలా అనా? ఆహా ఇది కలుగకూడదు అనా? ఆహా ఇది ఎలా జరుగుతుంది అనా? అన్ని ప్రభు ఆల్రెడీ వివరించే ఉన్నారు. వాటిని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని భాగాలకు వెళ్దాం. రెడీయా? రెడీ. ఆమేన్. ఆమేన్. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. 9-10 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించురు. చాలండి. చూడండి, అనేకులట అభ్యంతర పడతారట. ఒక్కరిని ఒకడు అప్పగించి ఒక్కరిని ఒకడు ద్వేషిస్తారట. రాతి మీద రాయి ఒక్కటైనను ఉండని కాలం అది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే కుటుంబం కానీ ఒకరినొకరు ద్వేషిస్తారు. ఒకటే కుటుంబం కానీ సహోదరులు ద్వేషిస్తారు. ఒకటే వంశం కానీ బంధువులు విడిచిపెడతారు. ఈ పరిస్థితి గనక అర్థం చేసుకుంటే, ఈ పరిస్థితి గనక మనకు అర్థమవుతే చాలా విషయాలు మనకి గ్రహింపులోనికి వస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారుతున్నాయో గ్రహించుట సులభం అవుతుంది. గ్రహింపచ్చే శక్తి వ్యాపించును గాక. ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. విశేషమైన గ్రహింపు కావాలి ప్రభు అని వేడుకుందాం. మనందరినీ సమర్పించుకుంటూ ప్రభు యొక్క వివేచన కొరకు వేడుకుందాం. వివేచన ప్రభు అనుగ్రహిస్తే తప్ప అనుగ్రహింపబడదు. అతి శ్రేష్టమైన వివేచన కొరకు, గ్రహింపు కొరకు ఒకరు శబ్దం ఎత్తి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, స్తోత్రములు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభువా యేసయ్యా, జ్ఞాన వివేకముల ఆత్మను మాకు దయచేయవాడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, అంత్య దినముల యొక్క సూచనలు తండ్రి, అంత్య దినముల యొక్క తండ్రి జ్ఞానము తండ్రి, వివేకము తండ్రి ప్రభువా యేసయ్యా, గుర్తించుటకు గ్రహించుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తుండగా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, క్రీస్తు నిమిత్తము ప్రభువా యేసయ్యా తండ్రి ఒకరి మీద ఒకరు పడుదురు అని ప్రభువా, ఒకరి చేత మరొకరు ద్వేషింపబడుదురు అని తండ్రి నాయన ప్రభువా, ఒకే కుటుంబంలో అనేక విధములైన తండ్రి నాయన నీ నిమిత్తము తండ్రి ప్రభువా యేసయ్యా వ్యతిరేకములైతే ఏవైతే ప్రభువా కలుగుతాయో తండ్రి మీరు మాకు బోధిస్తుండగా తండ్రి అటు గ్రహింపు జ్ఞానం మాకు ఇస్తుండగా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా యేసయ్యా, ఇటు క్రియలు జరుగుతున్నప్పటికీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశింపదు అని పలుకుతూ మాకు ధైర్యమునిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, జ్ఞానం యొక్క ఆత్మ తండ్రి, వివేకము యొక్క ఆత్మ తండ్రి నాయన యేసయ్యా మాకు దయచేస్తూ మాకు గ్రహింప జ్ఞానం ఇస్తూ తండ్రి మా చుట్టూ జరుగుతున్న ప్రతి దాన్ని తండ్రి నన్ను కనిపెట్టుటకు తండ్రి నాయన యేసయ్యా ప్రభువా నీ గొప్ప విశేషమైన జ్ఞానం మాకు ఇస్తున్నందుకు మీకే వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాలని ఈరోజు మనం గ్రహించాలి గనుక కొన్ని భాగాలకు వెళ్దాం రండి. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 49 వచనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిజం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. హల్లెలూయా. నేను భూమి మీద ఏమి వేయవచ్చి అని యేసు ప్రభు చెప్పారు. అగ్ని. చెప్దాం, అగ్ని అని చెప్తాం. అగ్ని. అగ్ని. ఈ అగ్ని చేత మండించబడుతున్న వారు, ఈ అగ్ని చేత మండింపబడని వారితో ద్వేషింపబడతారు. హలో, మరలా చెప్తున్నాను. భూమి మీదకు ఆయన అగ్ని వేయవచ్చారు. ఈ అగ్ని తగిలి ఎవరెవరు మండించబడతారో వారు మండించబడని వారితో ద్వేషింపబడతారు. సహోదరులు ఉన్నారనుకుందాం. మండించబడిన సహోదరుడు మండించబడని సహోదరుని చేత ద్వేషింపబడతారు. ఒక కుటుంబంలో పిల్లలు ఈ అగ్ని చేత మండించబడ్డారు అనుకుందాం. అప్పుడు తల్లిదండ్రులు మండించబడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరి చేత ద్వేషింపబడతారు? చెప్పాలి. ఇప్పుడు ఎవరు ఎవరితో ద్వేషింపబడాలి? పిల్లలు తల్లిదండ్రుల చేత ద్వేషింపబడాలి. కారణం, పిల్లలు మండించబడ్డారు, తల్లిదండ్రులకి ఆ ఫైర్ అంటుకోలే. హల్లెలూయా. అర్థం చేసుకుందాం ప్లీజ్. శ్రేష్టమైన గ్రహింపు కొరకు అందుకే ప్రార్థన చేసుకుందాం. ఒక ఫెలోషిప్ లో ఈ అగ్ని ఒక 5గురు ఉన్నారు అనుకుందాం. 2కి అంటుకుంది, 3కి అంటుకోలే. ఇప్పుడు ఎవరు ఎవరి చేత ద్వేషింపబడతారో చెప్పండి. ఆ 5 మంది 3 చేత ద్వేషింపబడతారు. అది ఆ 2 ఆ మిగిలిన 3 చేత ద్వేషింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యము కనుక మనకి గ్రహింపులోనికి వస్తే ఈ అంత్యకాల సంభవాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. ఇవి ప్రాక్టికల్స్ అండి. చెప్పండి ఏంటి? ప్రాక్టికల్స్. ప్రాక్టికల్. ఇవి ఆల్రెడీ ప్రభు చెప్పారు. ఇంకొక మాట కూడా చదువుదాం. అదే అధ్యాయం 51 ఒకసారి చూడండి. నేను భూమి మీద సమాధానమును కలుగు చేయవచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగ చేయవచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి 2కి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. హల్లెలూయా. ఓ మై గాడ్. స్తోత్రం. ఎంతమంది గ్రహిస్తున్నారండి? ప్లీజ్, అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి. వాక్యం ఈరోజు మిమ్మల్ని గ్రహింప చేయాలి. వాక్యం ఈరోజు మిమ్మల్ని తాకాలి. ఎందుకంటే అగ్ని ఒకరిని మండించిందా, ఖచ్చితంగా బయటికి అడుగు వేసిన మరుక్షణం మీకు విరోధులు ఎదురు పడతారు నానా.
హల్లెలూయా. నువ్వు ఊహించావు వీళ్ళు విరోధంగా మారుతారని. ఒకటే ఇంటిలో 5గురు ఉన్నారా, ఇద్దరికి మిగిలిన 3 విరోధంగా మారడం అంటే ఏంటి? ఆ అగ్ని చేత చలనం వచ్చిన వారు ద్వేషింపబడతారు. హల్లెలూయా. నువ్వు ఎందుకు అందరి చేత ద్వేషింపబడుతున్నావు నీకు తెలుసా? ఆ అగ్ని నిన్ను మండిస్తుంది. ఇది ఒక సూచన. ఇంకా నువ్వు మండాలని అర్థం, ఇంకా నువ్వు పైకి వెళ్ళాలని అర్థం. ఆగిపోమని కాదు నాన్న. అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడ్డం మాత్రమే కాదు, ఒక తల వెంట్రుక కూడా ఏమీ అవ్వదని వాక్యం చెప్తుందండి. ఆ లెవెల్ ఎలా ఉంటుందో తెలుసా? మరణమును చూసి ఒక ప్రశ్న అడగగలిగిన లెవెల్ అది. ఏమని తెలుసా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? నీ విజయం నా మీద ఎక్కడా అని అడగగలిగిన ఒక లెవెల్ అండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాయి. దేనికి తెలుసా? వధువుగా సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్తున్నాయి. నువ్వు ఎదుర్కొంటున్న ద్వేషం, నువ్వు ఎదుర్కొంటున్న ఒక్కొక్క పరిస్థితి నిన్ను సిద్ధపరుస్తున్నాయి అంటే, ఒక్కొక్క గాయం నిన్ను 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 పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తుందంటే నమ్ముతావా? వాటిని బట్టి దేవునికి ఒక స్తోత్రం బిగ్గరగా చెప్పగలవా? హల్లెలూయా. 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 యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు సమాధాన అధిపతియే ఆయన పేరు. కానీ ఆయనే స్వయంగా చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఏంటి, నేను సమాధానం వేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? నేను సమాధానం వేయడానికి భూమి మీదకి రాలే. నేను వచ్చింది అగ్ని వేయడానికి. ఈ అగ్ని రవులుకున్నప్పుడు ఖచ్చితంగా భేదము కలుగు చేస్తాను. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. అప్పటి వరకు ఆ డిఫరెన్స్ కనపడదు నాన్న. అప్పటి వరకు అన్ని సేమ్, అన్ని చీరలే. ఈ టెస్ట్ వచ్చేసరికి పట్టు చీర ఏదో, ఇమిటేషన్ చీర ఏదో తెలిసిపోతుంది. అప్పటి వరకు అన్ని ఆభరణాలే, మెరిసేవన్నీ బంగారమే. ఈ టెస్ట్ వచ్చేసరికి, ఈ అగ్ని వచ్చేసరికి బంగారం ఏదో కానిది ఏదో బయటపడుతుంది. బంగారమును మిగిలిన లోహాలన్నీ ద్వేషిస్తాయి. ఏం జరుగుతుంది చెప్పండి? కలిసిపోతాయా? కాదు, అవి కలవలేవండి. ఎందుకంటే వాటి మేకింగ్ వేరు, వాటి లోహం వేరు. హలో, వాటి లోహం వేరు అని చెప్పండి. వాటి లోహం వేరు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మ్యాగ్నెట్ వచ్చింది అనుకున్నాం. ఏ లోహం వెళ్ళి అతుక్కుంటది? ఐరన్ అతుక్కుంటది. అయితే మ్యాగ్నెట్ అయినా వెళ్ళి అతుక్కుంటది, లేదా ఐరన్ అయినా వెళ్ళి అతుక్కుంటది. వేరే ఏ లోహమైనా అతుక్కుంటదా ప్రపంచంలో? చెప్పండి. ఆహాహా మ్యాగ్నెట్ వచ్చింది, నన్ను ఆకర్షిస్తుంది, నేను వెళ్తా అని చెప్పి ఏదైనా వెళ్తుందా? చెప్పండి. వెళ్ళదని చెప్పండి. వెళ్ళదు. స్తోత్రం. ఒక మాట చెప్పనా? మన రక్తం మొత్తం దేవుడు ప్రోటీన్ పార్ట్ తో, ఐరన్ పార్ట్ తో తయారు చేయలేదా? చేశారా లేదా? ఆ మ్యాగ్నెట్ వస్తే ఆయన రక్తంలో సంబంధం కలిగిన ఏ ఐరన్ ఆగదండి, పరిగెత్తుకుని వెళ్ళి అతుక్కుంటది. ఆమేన్. ఆ రక్తంతో సంబంధం లేనివి అన్ని కూడా ఆపోజిట్ లో తయారవుతాయి. ద్వేషంతో నిండుకుంటాయి. దేంతో నిండుకుంటాయి? ద్వేషంతో నిండుకుంటాయి. రిపెల్ అవుతూ ఉంటాయి. ఆలోచించండి. హల్లెలూయా. శ్రేష్టమైన గ్రహింపు అందుకే అవసరం.
నానా. సమాధానం వేయడానికి భూమి మీదకి యేసు ప్రభు రాలా. ఆయన వస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆయన వస్తే భేదం ఈజీగా తెలిసిపోతుంది. ఆయన వస్తే గొర్రెలేవో మేకలేవో తెలిసిపోతుంది, నిజానికి తేలిపోతుంది. గొర్రెలేవో మేకలేవో తేలిపోతాయి. చెప్పండి అమ్మా మాట. గొర్రెలేవో మేకలేవో తేలిపోతాయి. ఆ ఫైర్ నిజంగా అంటుకుంటే, ఆ ఫైర్ నిజంగా అంటుకుంటే ఖచ్చితంగా అందరి చేత ద్వేషింపబడతారు. ఓకే ఓకే అన్నట్లుగా లోకమందరిని ఒప్పించి లోకమందరితో హ్యాపీగా గడుపుతున్నావా? హలో, నువ్వే లోహం? నీ ప్రయాణం ఎట్టు? నువ్వు నిజంగా యేసుతోనే మండింపబడుతున్నావా? అగ్ని నిజంగానే నిన్ను కాలుస్తుందా? నిజంగానే మండింపజేస్తుందా లేదా? అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండదు. కమాన్, అర్థం చేసుకుందాం. 5 ఇంట్లో ఉన్నారు అనుకుందాం. ఆ 5 అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ ఈ ఫైర్ రాగానే, ఈ అగ్ని రాగానే ప్రాబ్లం స్టార్ట్. చెప్పండి, ఏం స్టార్ట్? ప్రాబ్లమ్ స్టార్ట్. ఈ లెవెల్ అర్థం చేసుకుందాం ప్లీజ్. కమాన్, అర్థం చేసుకుందాం. ఇది ప్రత్యేకింపబడిన ఒక లెవెల్. అంతేకాదు, యేసు ప్రభు చెప్పిన మరి ఒక మాట కూడా చదువుకుందాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చూడండి. నేను చదువుతున్నాను. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచండా తలంచకుడియా? మీ బైబిల్లో చూడండి ఏం రాసిందో. తలంచకుడి ఉందా? ఏమంట? నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితినని తలంచకుడి. అర్థం, నేను భూమి మీదకి సమాధానము తీసుకొని రాలా. నేను భూమి మీదకి సమాధానం పంపలా. నేను దానికోసం రాలా. మరి దేనికి వచ్చాను? ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు రాలేదు. ఆనాటి యూదులు కనుక ఉంటే ఒక మాట అంటారు, ఇది కఠినమైన మాట, మేము వినలేము. ఆనాటి యూదులు శబ్దం ఏమై ఉంటదండి? పరిసయ్యుల మాట ఏముంటది? ఇది కఠినమైన మాట కదా, ఉంటదా లేదా? చెప్పండి అమ్మా. మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాక్యాన్ని. ఆయన ఫైర్ ఎవరికి అంటుకుంటుందో వాళ్ళలో సమాధానం ఉంటది. ఆయన ఫైర్ ఎవరికి అంటుకోలేదో వాళ్ళందరిలోని కూడా ద్వేషం పెరుగుతుంది. మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు అంటే అర్థం, ఆయన ఫైర్ అంటుకున్న వాళ్ళతో మీరు కలిసి ఉండగలరు. మిగిలిన వాళ్ళతో మీరు మింగిల్ అవుదామన్న వాళ్ళు మిమ్మల్ని మింగిల్ అవ్వనివ్వరు. ఓకేగా మీరు ఎంత కలిసి వెళ్దామని ప్రయత్నం చేసినా అవి కలవండి. పైగా అప్పగిస్తారు. ఏం చేస్తారు? అప్పగిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? అప్పగిస్తారు. మీరు బయట వారా? కాదు, ఇంటిలో వారే. వారు రక్త సంబంధులు కారా? అవును, రక్త సంబంధికులే. వారికి నువ్వు అర్థం కావా? అర్థం కావు. ఈ ఫైర్ లేనంత వరకు ఓకే. వన్స్ ఒకవేళ నీకు ఈ ఫైర్ అంటుకుందా, ఇక గేమ్ స్టార్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ లెవెల్లో నిలబడడానికి నువ్వు రెడీయా? రెడీ. నా నోటి మాటతో చాలా ఈజీ నాన్న.
ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ప్లీజ్. నీ సొంత వారి చేత నువ్వు కేవలం క్రీస్తు కొరకు ద్వేషింపబడడానికి నువ్వు రెడీయా? రెడీ. ఆ ప్రయాణం గుండా వెళ్ళి ఒకసారి చూడు, క్రీస్తు కొరకు నిలబడడం అంటే ఎట్టిదో నీకు అర్థమవుతుంది నాన్న. కేవలం వాక్యం కొరకు నిలబడిన అనుభవంలో తండ్రి చేత తల్లి చేత నువ్వు ద్వేషింపబడుతున్నావా? యాక్చువల్ గా నీకు కలుగుతున్నది బాధే కావచ్చు, కానీ నువ్వు ధన్యుడవు. నువ్వు సరి అయిన మార్గంలో వెళ్తున్నావని అర్థం. ఇది ఒక సూచన. ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నావు, చీకటిగా ఉంది, చుట్టుపక్కల ఎటు వెళ్తున్నావు అర్థం కావట్లేదు, కానీ ఒక సైన్ బోర్డ్ కనపడింది. నువ్వు వెళ్తున్న ఊరు, నువ్వు వెళ్తున్న గమ్యం యొక్క ఊరు బోర్డు దాని మీద ఉంది, ఇంకా ఇన్ని కిలోమీటర్లు అని కనపడింది. నీకు ధైర్యం పెరగదా? పెరుగుతుందా పెరగదా? ఆమేన్. అలాంటి ఒక సైన్ బోర్డ్ ఈ రోజు ఇది. ఈ మాట అటువంటి ఒక సైన్ బోర్డ్ నానా. ఈ వాక్యము ఈ రోజు అటువంటి ఒక సైన్ బోర్డ్. నువ్వు వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని చుట్టూ తిరిగి చూసుకుంటున్నావు కదా. ఇగో సైన్ బోర్డ్ మీద రాసి ఉంచిన వాక్యం ఏంటో తెలుసా? నీవు తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను అప్పగింపబడతావు, ద్వేషింపబడతావు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది అని చూపిస్తుంది. ఇదిగో ఆ సైన్ బోర్డ్, ఈ వాక్యం. ఇది చూసావు కదా, ఇక ధైర్యం తెచ్చుకో, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్టే. ఆమేన్. నేను యేసులోనికి వచ్చానండి, ఇంకా నాకు మొత్తం నిజమే, అందరు నాకు సభ్యు అవుతారు. ఎందుకు అవుతారు? నిన్ను చంపిస్తారు. అదే వాక్యం చెప్తుంది. వాక్యాన్ని సరిగా గ్రహించకపోతే వాక్యాన్ని అమ్మా, వాక్యంని ఆ దర్శనంలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు వాక్యం ఎట్టు నడిపిస్తుందో అర్థమవుతుంది నాన్న. అంతవరకు మన లెవెల్ ఏంటో తెలుసా? యేసు ప్రభుకి పనులు అప్పు చెప్తాం. ఏంటి? నన్ను కాపాడు. కాపాడతారు, బాగా కాపాడతారు. నా సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక ఉంటది నాన్న. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు, నేను భేదమును కలుగు చేయడానికి వచ్చాను అని చెప్తుంటే, మన దర్శనం కాదండి నెరవేర్చబడాల్సింది, ఆయన దర్శనం నెరవేర్చబడుతుంది. ఆమేన్. దాని అర్థం విడిచిపెట్టేస్తారని కాదు. నువ్వు సరి అయిన మార్గంలో ఈ రూట్ లో వెళ్తున్నావు నాన్న. మిగిలిన రూట్లో వెళ్తున్న వారికి నువ్వు నచ్చవు, అంతే. వారి గమ్యం ఎటో, మరి నీ గమ్యం ఎటు? ప్రతిసారి సైన్ బోర్డ్స్ చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ, భయముతోనూ వణుకుతోనూ వేస్తున్న అడుగులే ఎక్కడ చూసినా ద్వేషమే, ఎక్కడ చూసినా అప్పగించడమే, ఎటు చూసినా అనుకూల పరిస్థితులు ఉండవు. చూడండి, స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు అందరూ విడిచిపెట్టే ఒంటరి ప్రయాణం కాదా? చెప్పండి అమ్మా, ఒంటరి ప్రయాణం కాదా? కానీ ఆయన అరచేతుల్లో గాయముల్లో కూర్చున్న అనుభవం, ఆయన భుజముల మీద ఎక్కి ప్రయాణం చేస్తున్న ఒక అనుభవం. నువ్వు ఒంటరి దానివే, కానీ ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నావు తెలుసా? జీవ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడలేదో
వారందరూ అగ్నిగుండానికి వెళ్తారని రాయబడి ఉంది కదా. ఇగో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా బ్రతికేస్తారు ఈ లోకంలో. నిజానికి ఈ టైంలో కూడా ఎంత చక్కగా గుర్రు పెట్టి పడుకుంటారండి, హ్యాపీగా పడుకుంటారు నాన్న. మరి నీకే ఎందుకు నాన్న ఈ కష్టం? ఎందుకంటే ఆయన అంటే ఇష్టం, హల్లెలూయా. అందుకే ఈ కష్టం. ఈ కష్టం నీకు కష్టం అనిపించట్లేదు కదా, ఇష్టంగా ఉందా? అయితే నువ్వు ధన్యుడు. కాదు, కష్టంగా అనిపిస్తుందా? జాగ్రత్త, నీ ప్రయాణం ఎటుందో, నీ మార్గం ఎటుందో, ఎక్కడున్నావు? ఒక్కటే ఒక మాట చెప్పనా, నీకు క్రీస్తు నిజంగా ఇష్టమయ్యారా, ఈ లోకంలో నీకు అందరూ విరోధంగా మారతారు. ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయడానికి ఆ పాఠానికి రా. చెప్పండి పక్క వారితో, ఆ పాఠానికి రా అని. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.